బీఆర్ఎస్ నాయకురాలు కవిత చెప్పినట్లుగా పార్టీలో దయ్యాలు ఉన్నాయని, ఆ దయ్యంలో కౌశిక్ రెడ్డి మొదటి వరుసలో ఉంటారని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. కౌశిక్ రెడ్డి పిచ్చి బీఆర్ఎస్ నాయకులకు పట్టిందని, అందుకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ ఇంతకు ముందు కొంచెం పద్ధతిగా మాట్లాడేవారని, ఇప్పుడు కౌశిక్ రెడ్డి వెనక ఉండడం వల్ల ఆ పిచ్చి కేటీఆర్ కు పట్టినట్లుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ విధానమని, గడిచిన 15 నెలల్లో మా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, కార్ రేసింగ్లో అవినీతి, గొర్ల స్కామ్ లాంటి అవినీతిలో కూరుకుపోయారని అన్నారు. ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఫ్రస్ట్రేషన్ తోని అతను ఏం మాట్లాడాలో తప్పు చేసి అవినీతిలకు పాల్పడి, అటు కాళేశ్వరం స్కామ్ కానివ్వండి, గొర్రెల స్కామ్ కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ స్కామ్, ఇవన్నీ మీ ప్రభుత్వంలో ఇక చేసింది. దాని గురించి ప్రశ్నిస్తే ఫ్రస్ట్రేషన్తో నోటికొచ్చినట్టు మా ముఖ్యమంత్రిని తిడుతాం. మరి మొన్న జై తెలంగాణ అనని ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పి నోటికొచ్చినట్టు చెప్పినావు. మరి నీకు నేను ఒకటి అడుగుతున్నా, బహుశా కేటీఆర్ గారు మీరు చదువుకున్న వాళ్ళు కొంచెం మీరు తెలుసుకోవాలి. మొన్న జరిగిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు మరి ఆ వీడియో మీకు చూపిస్తా. మరి దాంట్లో మా ముఖ్యమంత్రి గారు జై తెలంగాణ అని స్పష్టంగా అన్నారు. మీకు పంపిస్తా, కాలిస్తే తెలుసుకోండి. చుట్టుపక్కల పిచ్చోళ్ళని పెట్టుకొని ఉంటే మీరు కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్న ఈ మధ్య. మీ సొంత చెల్లెలే మరి మీ పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్తున్నారు చుట్టుపక్కల, కేసీఆర్ గారు చుట్టుపక్కల. దానిలో ఒక దయ్యం మా కాన్స్టిట్యున్సీలో ఈ మధ్యలో కేసీఆర్ చుట్టూ, మీ చుట్టూ తిరుగుతున్నారు. మరి ఆ పిచ్చి కూడా మీకు కొంచెం అంటిస్తున్నట్టు ఉన్నారు కావచ్చు. మరి ముందు మీరు ఇట్లా లేకుండే కొంచెమైనా పద్ధతిగా మాట్లాడేటోళ్ళు, మరి ఇప్పుడు పూర్తిగా దిగజారిపోయి మరి ఏదైతే మాటలు మాట్లాడుతుండో దాన్ని మేము హుజురాబాద్ నియోజకవర్గ పక్షాన దీన్ని ఖండిస్తున్నాం. మా హుజురాబాద్ నియోజకవర్గంగా మేము చెప్పేది 6 గ్యారెంటీలు అమలయ్యేంత వరకు ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మేము కానీ పనిచేస్తామని తెలియజేస్తూ, ఏదైతే ఇందిరా మిల్లు పథకం ఉందో 3500 ఇందిరా మిల్లులు అర్హులు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ ఫేజ్లో మేము ఇప్పుడు ఇచ్చుడు జరుగుతుంది. రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎందుకంటే ఫస్ట్ దఫా ఇది, ఇంకా 2 నెలల్లో ఇంకో 3500 ఇల్లు ఎంపిక కార్యక్రమం మేము మొదలెట్టుకుంటాం. అందరికీ నిరుపేదలకు అర్హులున్న ప్రతి ఒక్కళ్ళకి ఇందిరా మిల్లు ఇచ్చే బాధ్యత మాది. 10 ఏళ్ల క్రితం ఇందిరా మిల్లు మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ 10 ఏళ్ళు తర్వాత మళ్ళీ మా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇందిరా మిల్లు ఇస్తుందని మేము తెలియజేస్తూ, రేషన్ కార్డులు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఇవన్నీ మా ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని ఒక్కొక్కటి పథకాలు చేసుకుంటూ పోతున్నాం. ఈ చిల్లర మల్ల రాజకీయాలు నోటికొచ్చినట్టు మాట్లాడితే మేమేం భయపడం. ఇక్కడ కూడా ప్రజలు టీఆర్ఎస్ని తిరస్కరిస్తున్నారు, పక్కకు పెడుతున్నారు, మర్చిపోయినారు. కాబట్టే ఇవన్నీ చిల్లర మాటలు మాట్లాడి ఉనికి తెచ్చుకోవడానికి ఇవన్నీ తెలియజేస్తున్నానని తెలియజేస్తున్నాం.